శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి జాతకులకు మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఒక రహస్య శత్రువు సంచరిస్తూ ఉన్నారు. ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ శత్రువు ఎవరో గనుక మీకు తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అయితే ఇంతకు కుంభరాశి వారి ఇంట్లో ఉండేటటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు? అసలు ఆ శత్రువుని ఏ విధంగా గుర్తుపట్టాలి? అంటే ఆ శత్రువు మనకు తెలిసిన వారా, లేకపోతే తెలియని వారా? అసలు ఎవరు? అయితే కుంభరాశి వారి ఇంట్లో ఉన్నటువంటి ఆ శత్రువు ఏ విధంగా వీరికి నష్టాన్ని కలగజేస్తారు? మరి కుంభరాశి వారికి వారి జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలన్నిటితో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాలతో పాటుగా చేసుకోదలిసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ కుంభరాశి వారు మనం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారి ఇంట్లోనే వీరికి శత్రువర్గం అనేది ఉంటుంది. ఫలితంగా ఆ శత్రువును గుర్తించి వీరి జీవితంలోకి వీళ్ళ జోలికి రాకుండా చేసుకుందాం అని అనుకున్నా కూడా ఈ కుంభరాశి జాతకులకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి కూడా వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న పనులను వెంటనే పూర్తి చేసుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చెందిన వాళ్ళు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు. అంతేకాకుండా వైద్య వృత్తిలో కూడా ఈ రాశివారు రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు ఈ యొక్క కుంభరాశి జాతకులు. ఇన్ని విధాలుగా వీరి గ్రహస్థితులు అలాగే వీరి వృత్తి ఉద్యోగం వ్యాపారం కెరీర్ పరంగా బాగున్నా కూడా వీరి యొక్క శత్రువర్గం అనేది ఎక్కడో ఉండదు, వీరితో పాటే ఉంటారు. అంటే వీరి యొక్క సోదర వర్గం నుంచి కానీ లేదా సహోదర వర్గం నుంచి కానీ, అంటే వీరి యొక్క సొంత రక్తంతో ఏది ఉండదు. కానీ వీరి పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, పెదనాన్న పిల్లలు, ఈ విధంగా ఎవరో ఒకరు వీరి బంధువులు ఉంటారు. ఆ బంధువులు వీరికి శత్రువులా తయారవుతారు. ఎందుకంటే వీరు చేసే ప్రతి పని కూడా వారు గమనిస్తూ ఉంటారు. వీరు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఎంతో బాగా రాణిస్తారు, చక్కగా డబ్బులను సంపాదిస్తారు. ఈ విధంగా వీరి ఎదుగుదలను చూసి వీరి బంధువర్గంలోనే ఒకరు వీరిపైన ఈర్ష్యాద్వేషాలు అసూయలు పెంచుకుంటూ వీరిపైన శత్రుత్వాన్ని పెంచుకొని వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశి వారి యొక్క బంధువర్గంలో ఎవరు వీరిపైన శత్రుత్వం పెంచుకున్నారు, ఎవరు వీరి యొక్క చెడును కోరుకుంటున్నారు, ఎవరు వీరి నాశనాన్ని కోరుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఎలా అంటే మీ బంధువర్గంలో మీరు గమనించుకున్నట్లయితే ఎవరో ఒకరు, వాళ్ళ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, మీతో బాగానే మీ ముందు మాట్లాడతారు, అంటే నటిస్తున్నట్టు మాట్లాడతారు. పైకి మీ ముందు మీ మేలు కోరుతారు. మీ నుంచి వచ్చిన తర్వాత మీ వెనకాల వేరే వారితో మీ గురించి చెడు చెప్తారు. లేనిపోని చాడలు అందరికీ చెప్తూ మీ మీద నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ ప్రచారాన్ని చేస్తూ 10 మందికి మీ గురించి చెడుగా చిత్రీకరించేలా భావిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ చెప్పుడు మాటలు విన్న వ్యక్తులు మీ దగ్గర వచ్చి చెబుతూ ఉంటారు, మీ గురించి ఫలానా వ్యక్తి ఇలా చెప్తున్నారు అంటే మీరు అనుకుంటారు, నా ముందు బాగానే ఉన్నారు కదా, మీకు ఎలా చెప్పారో ఏమో అని మాత్రం అనుకోకుండా ఒక్కసారి మీకు అసలు విషయం తెలిసిన తర్వాత మీ గురించి చెడు చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే మీకు శత్రువు అని, మీకు చెడు కోరుకుంటున్నారని మీరు నమ్మకం పెట్టుకొని ఆ వ్యక్తిని, అంటే బంధువర్గంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మీరు దూరం పెట్టే ప్రయత్నం చేయండి. అలానే వారితో గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎవరితో గొడవలకు దిగొద్దు. మీరు మీ పని చేసుకుంటూ ఎవరైతే మీ గురించి చెడు చెప్తున్నారో, మీ మీద శత్రుత్వం పెంచుకున్నారో, మీ చెడు కోరుకుంటున్నారో, మీ ముందు బాగా నటించి మీ వెనకాల గోతులు తీస్తూ మీ గురించి చెడు చెప్తూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తులను మాత్రం మీరు దూరం పెట్టే ప్రయత్నం చేయండి. వారితో ఎప్పుడైనా కలిసినా కూడా హాయ్ అంటే హాయ్ చెప్పేసి దూరం ఉండండి. తర్వాత మీ పని మేము చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కుటుంబం మన పని, మన బాధ్యతలే ప్రస్తుత సమాజంలో మనను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తాయి. అంతేగాని గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఏ పని మనము పైకి రాలేము. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని గమనించుకొని మీ పైన
శత్రుత్వం పెంచుకున్న ఆ వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ, మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో ఉన్న ఆయా రంగాల్లో చక్కగా మీ పనులను చేసుకుంటూ, మీ కుటుంబాన్ని బాధ్యతగా పోషించుకుంటూ, మీ పిల్లలను చక్కగా చదివించుకుంటూ, మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ, మీ జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకుంటూ, మీ యొక్క కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతూ మీరు సంతోషంగా ఉండండి. తద్వారా మీకు అంతా మేలే జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి శత్రువర్గం నుంచి బయటపడాలి, వారితో శత్రుత్వం పెంచుకోకుండా మీరు జాగ్రత్తగా పడాలంటే మీరు పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయండి. అదేవిధంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి తిలకాన్ని తిలకంగా ధరించండి. తద్వారా మీ పైన ఉన్నటువంటి చెడు అంతా తొలగిపోతుంది. మీకు మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.